మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు. అడుగుడు మీకు వసగబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడుగు ప్రతివానికి లభించును, వెదుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా, చేపనడిగిన పామునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమతులు ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు బిడ్డలను ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. బిడ్డల యొక్క అవసరాలు తీర్చడానికి ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. ఆహారం సమకూర్చడానికి, బట్టలు సమకూర్చడానికి వారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తమకు లేకపోయినా పర్వాలేదు, బిడ్డలకు ఎటువంటి కొరత ఉండకూడదు అని వారు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, బిడ్డలకు మేలిమైన వాటిని, మంచి వాటిని సమకూర్చటం తల్లిదండ్రులకు తెలుసు. నేటి సువార్తలో యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, భూలోక తండ్రి ఇచ్చే వస్తువుల కంటే పరలోక తండ్రి ఇచ్చేవి మేలిమైనవి, ప్రశస్తమైనవి, ఎంతో గొప్పవి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కుమారుడు రొట్టెనడిగితే తండ్రి రాయినిచ్చునా, చేపనడిగితే పామునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మేలిమైన వాటిని ఇవ్వటం మీకు తెలుసును కదా. పరలోక తండ్రి ఇంకా ఎంత గొప్ప వాటిని మీకు ఇచ్చునో మీరు ఆలోచించండి అని ప్రభు తెలియచేస్తున్నాడు. పరలోక తండ్రి ఎంతో గొప్ప వాటిని మనకు దయచేస్తాడు. ఎందుకంటే తన ఏకైక కుమారుని మనందరి కోసం ఈ భూలోకానికి పంపాడు. మనందరి యొక్క రక్షణార్థం తన కుమారుని శిలువలో త్యాగం చేయటానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అది మన పరలోక తండ్రి యొక్క ప్రేమ. నేటి సువార్తలో యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు అడగండి మీకు వసగబడును, తట్టండి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరుకును. అడిగిన ప్రతి వానికి వసగబడును అని ప్రభు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వద్దకు ఒక కుష్ఠరోగి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థను చేయగలవు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు తన మీద జాలి చూపుతున్నాడు. నాకిష్టమే అని తెలియచేసి తనను తాకి స్వస్థపరిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శతాధిపతి ప్రభు వద్దకు వచ్చి తన సేవకుని కోసం ప్రార్థించాడు. అయ్యా, నా సేవకుడు ఒకడు తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నాడు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన సేవకునికి స్వస్థతను దయచేసి ఉన్నాడు. యాయోరు ప్రభు వద్దకు వచ్చి ప్రభు యొక్క పాదాల మీద పడి ప్రార్థించాడు. ప్రభు, నా కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నది, ఆమెను స్వస్థపరచండి అని ప్రార్థించినప్పుడు ప్రభు తన కుమార్తెకు జీవాన్ని ప్రసాదించాడు. ప్రియ మిత్రులారా, ఈ విధంగా ఎవరెవరైతే వివిధ రకాలైన అవసరాలతో ప్రభు చెంతకు వచ్చారో, ప్రార్థించారో, వారందరూ కూడా ప్రభువు నుండి వరాలు పొందుకున్నారు. మనం కూడా ప్రభు చెంతకు వెళ్ళి ప్రార్థించాలి. మనం ప్రభు చెంతకు వెళ్ళి విశ్వాసముతో, వినయముతో, చిత్తశుద్ధితో ప్రార్థించినప్పుడు ప్రభు తప్పకుండా మనకు తన యొక్క వరాలను దయచేస్తాడు. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, మేము ప్రార్థించినప్పుడు గొప్ప విశ్వాసముతో, నీ మీద నమ్మకముతో ప్రార్థన చేసే గొప్ప వరాన్ని మాకు దయచేయండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వారందరి యొక్క అవసరాలను దయతో ఆలకించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.